శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 27వ వచనం. నా సేవకుడైన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు జడియకము, దూరం నుండి నిన్ను రక్షించుచున్నాను, వారున్న చెరలో నుండి నీ సొంత వారు రక్షించున్నాను. ఎవరి భయము లేకుండా యాకోబు తిరగవచ్చును, అతడు నిమ్మలించి నెమ్మది నుండును. నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని దాని నుంచే దన్ను తెచ్చినందుకే మాయమ చెల్లించడం యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఒక అష్యూరెన్స్ అనుగ్రహిస్తున్నాడు. యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు భయపడకము, భయపడకము, భయపడకమని దేవుని వాక్యంలో 366 రోజులు రాయబడి ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, నా దైనందిన జీవితంలో అనేక భయాల చేత నువ్వు కొనసాగుతున్నావేమో. భయం నుండి విడిపింపి సమాధానం, సంతోషం ఇచ్చే దేవుని యందు విశ్వాసం ఉంచే లోకంలో, సంఘంలో మనం ముందుకు వెళ్ళను. చెరు నుండి విడిపింపగలిగిన దేవుడు, రక్షించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకొని భయభక్తులు కలిగి దేవుని కొలుస్తూ కొనియాడుతూ దేవుని నామాన్ని మయపరిచినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైంది, నడిపించి దీవించిన కాక, ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడైంది, దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.